నా శ్యామలు వచ్చేస్తుంది, నా శ్యామలు వచ్చేస్తుంది. ఎస్, నా శ్యామలు వచ్చేస్తుంది, నా శ్యామలు వచ్చేస్తుంది, నా శ్యామలు వచ్చేస్తుంది. ఎస్, శ్యామలు వచ్చేస్తుందిరా, శ్యామలు వచ్చేస్తుంది, శ్యామలు వచ్చేస్తుంది. తలుపు కొడుతుంది చూడు. 1 2 3 రాలేదు 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 రాలేదు. వచ్చేస్తుంది వచ్చేస్తుంది. వస్తున్నా. ఎవరది? శ్యామల, మీరు ఏంటి ఈ టైంలో ఇక్కడికి? ఈ రాత్రికి మీ ఇంట్లో మాకు ఆశ్రయం ఇస్తారా? అలాంటారేం శ్యామల, ముందు లోపలికి రండి. బన్నీ నీకు ఇవ్వండి. రామా బండి, ప్లీజ్ రండి. కూర్చోండి శ్యామల గారు, కూర్చోండి. ఇప్పుడు చెప్పండి శ్యామల గారు, అసలేం జరిగింది? ఏదో జరిగిందే పిల్లలతో పాటు మీరు ఎక్కడి దాకా రారు. అసలు శ్యామల గారు ఏడుస్తున్నారా? ప్లీజ్ ఏడొకటి, ఏడొకటి. నేను ఫూల్ని, ఈడియట్ని. ఏం జరిగిందని మిమ్మల్ని అడిగి మిమ్మల్ని బాధ పెట్టాను. నాతో చెప్పాల్సిందైతే మీరు చెప్పరా? ప్లీజ్ శ్యామల గారు ఏడవకండి, ప్లీజ్. వచ్చేసాను మరి, ఆ ఇంటిని ఆనందిని వదిలిపెట్టొచ్చేసాను. ఇక జీవితంలో ఆ ఇంట్లో అడుగు పెట్టాను. ఇంతకాలం ఎన్ని కష్టాలు పెట్టినా భరించాను, కానీ ఈ రోజు భరించలేనంత మాట అన్నాడు మరి. ఏమన్నాడు? మనిద్దరి మధ్య పరిచయాన్ని తప్పు పట్టి మరికి లేనిపోని సంబంధాన్ని అంటగట్టాడు. అంత మాట అన్నాడా? అయినా ఇదంతా నా వల్లే జరిగింది. నేనన్నవాడిని మీ పరిచయం కాకుండా ఉండుంటే మీ మీద ఎంత నింద పడి ఉండేది కాదు. దీనంతటికీ కారణం నేను. సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ శ్యామల గారు. చచ్చా, ఇందులో మీ తప్పే ఉందండి. మన స్నేహాన్ని అలా అర్థం చేసుకోవటం అతని కుసంస్కారం కావచ్చు శ్యామల, కానీ నా వల్ల మీరిద్దరూ విడిపోవటం నాకెంత బాధగా ఉంటుంది. అలాంటి వ్యక్తిని వదిలేసి వచ్చినందుకు నేనే బాధపడటం లేదు. అతని భారీగా బ్రతకడం కంటే మొగుడు వదిలేసి ఆడదానిగా బ్రతకడంలోనే నాకు శాంతి ఉంటుంది. అందుకే మరిద్దరి గురించి అతను నీచంగా మాట్లాడినందుకు ఆ ఇంటిని వదిలిపెట్టి వచ్చేసాను. మరి సమయానికి పద్మావతి అత్తయ్య సుభాష్ని వాళ్ళెవరూ ఊర్లో లేరు. అందుకే ఎక్కడికి వెళ్ళాలో తెలియక నీ దగ్గరకు వచ్చాను. కానీ మీ ఆయన అంత మాట అన్నాక మీరు ఇక్కడికి వచ్చేస్తే ఆయన అన్నదంతా నిజమేనేమోనని, మన ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని ఆయన 10 మందికి చెప్పి గోల చేస్తే. నాన్సెన్స్. మనం తప్పు చేయనంత వరకు ఎవరికైనా ఎందుకు భయపడాలి మని? అయినా నేను ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు. రేపొద్దున అమెరికాలో ఉన్న మా మావయ్యకి ఫోన్ చేస్తాను. ఆయన వచ్చేంత వరకు నన్ను ఇక్కడ ఉండనిస్తే చాలు మని. నువ్వు ఇక్కడ ఎన్ని రోజులైనా ఉండొచ్చు, నీ ఇష్టం. నీకే బాధ కలగకుండా నేను చూసుకుంటాను శ్యామల. నేనే నీకు ఇబ్బంది కలగ చేస్తున్నానేమో. నువ్వు ఇబ్బంది ఏంటి శ్యామల? ఇది నీళ్ళు అనుకో, ఇది నీళ్ళు శ్యామల. నువ్వు ఇక్కడ ఎంతకాలం ఉన్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు.
బాగా పొద్దుపోయినట్టుంది. నువ్వు మీరెక్కడికి వెళ్తున్నారు? నేను బయట పడుకుంటాను. నాకు చాలా ఆనందంగా ఉంది శ్యామల. ఎంతకాలానికి నా దగ్గరికి వచ్చేసావు. ఈ రోజు కోసం నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. నేను చాలా అదృష్టవంతుడిని. వచ్చేసాను మని. ఆ ఇంటిని ఆనందిని వదిలిపెట్టి వచ్చేసాను. ఇక జీవితంలో ఆ ఇంట్లో అడుగు పెట్టను. ఇంక నేను ఇక్కడి నుంచి ఎక్కడికి పోనివ్వను. శాశ్వతంగా నా దగ్గర ఉండేలా చేస్తాను. ఇంతకాలం మన మధ్య అడ్డుగోడగా ఉన్న ఆనంద్ గారిని నువ్వే అడ్డు తప్పించుకొని వచ్చేసావు. అమెరికాలో ఉన్న మీ మావయ్యను ఎలాగోలా నేను అడ్డు తప్పిస్తాను. ఇక మనకెవరు అడ్డు ఉండరు. నాకు నువ్వు, నీకు నేను. ఇక మనకెవ్వరూ అడ్డు లేరు. ఎవ్వరు. ఓ పిల్లలు అడ్డుగా ఉన్నారుగా. చంపేస్తాను. చాక్లెట్స్ లోనో ఐస్ క్రీమ్ లోనో విషం పెట్టి వాళ్ళను కూడా చంపేస్తాను. వాళ్ళు చచ్చిపోతే ఆ దుఃఖంలో నువ్వు నాకు ఇంకా దగ్గరవుతావు. అలా నువ్వు నాకు పూర్తిగా దగ్గరైపోతావు. మనిద్దరం కలిసి ఎటైనా వెళ్ళిపోయి హాయిగా కొత్త జీవితం ప్రారంభిద్దాం. శ్యామల. ఎవడా నువ్వు? అడిగేది నిన్నే. ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? నిన్నే సమాధానం చెప్పు. గ్రాండ్ సక్సెస్. రా కూర్చో. ఇన్నాళ్ళకి నేను అనుకుని సాధించాను. ఇప్పుడు ఆనంద్ గారి ఇంటికి వెళ్ళి శ్యామల జుట్టు పట్టుకుని నీ ప్రియుడెవరు చెప్పవే అంటూ శ్యామల్ని చిత్తకొట్టి ఇంటి నుంచి గంటేస్తాడు. బయటకు వచ్చిన శ్యామల వెళ్ళడానికి ఏ దిక్కు లేక నా దగ్గరికి వస్తుంది. ఇక్కడికి వస్తుందా? ఇక్కడ కట్టాలి. ఇక్కడ నేను రత్నాన్ని, అక్కడ టెలిఫోన్ బూత్ దగ్గర మణిని. శ్యామలకి నేను పరిచయం అయింది మణిలా కదా. అందుకే మణిని వెతుక్కుంటూ నా దగ్గర ఈ రోజు కోసం నేను ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూశాను. ఎన్ని ప్లాన్లు వేశాను. నా ప్లాన్లు ఈ రోజుతో ఫలించాయి. నా శ్యామల నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి రాబోతుంది. శ్యామల జీవితాన్ని నాశనం చేయాలన్న నా కోరిక తీరుతుంది. కాలేజీ రోజుల్లో తన్ను ప్రేమించిన నన్ను చీకొట్టింది కదా. దానికి ప్రతీకారంగా దాన్ని చంపేద్దాం అనుకున్నాను. దాన్ని చంపేసి నా పగ తీర్చుకుంటాను. ఆ తర్వాత ఎంచక్క మన ఇద్దరం జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు కదా డార్లింగ్? ఇప్పటికైనా తెలుస్తుందా విద్యారత్నాల నిజ స్వరూపాలు?
నన్ను ఇంత మోసం చేస్తారా? వాళ్ళు నా సొంత మనుషులు అనుకున్నాను. నా సొంత వాళ్ళని దూరం చేసుకుని వాళ్ళకి దగ్గరయ్యాను. అన్నా చెల్లెల్లా నటిస్తూ నన్ను నమ్మించి మోసం చేసి ఇంత నీచానికి దిగజాడతారా? వాళ్ళ మాటలు నమ్మి నా ఆస్తంతా వాళ్ళ చేతుల్లో పెట్టాను. వాళ్ళ మాటలు నమ్మి నా శ్యామల్ని నా మాటలు అన్నాను. చివరికి శ్యామల శీలాన్ని శంకించి నా చేతులతో నేనే కొట్టాను. సార్ శ్యామల్ గారు ఎక్కడ? నాలాంటి వాడితో కాపురం చేయలేక ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. అయితే ఖచ్చితంగా మణిగారి దగ్గర వెళ్ళుంటారు. నో నో, శ్యామల అక్కడికి వెళ్తే చాలా ప్రమాదం. అర్జెంటుగా శ్యామల్ని మనం కాపాడాలి. ఆ మణిగాడి నాకు తెలుసు. నీకు తెలుసా? నా శ్యామల్ని కాపాడాలి, నా శ్యామల్ని కాపాడాలి. నాకు ఆ ఇల్లు చూపించు, ఆ ఇల్లు చూపించు. పద. అందనంత దూరంలో ఆకాశంలో ఉన్న చందమామ నన్ను వెతుక్కుంటూ నా ఇంటికి వచ్చింది. ఇక నా శ్యామల నన్ను వదిలిపెట్టిపోదు. నాతోనే, నా ఇంట్లోనే ఉంటుంది. నేను చాలా అదృష్టవంతుణ్ణి. రియల్లీ ఐఎమ్ ఎ వెరీ లక్కీ పర్సన్. రత్నం బావగారు మీరేనా? చెప్పడరా నీకు బావగారు? అబ్బాయి బావగారు పిలిచావుంటే I'll kill you. వాడు ఇక్కడికి వచ్చాడు కనుకేరా నీ బతికంటే బయటపడింది. శ్యామల ఎక్కడ? శ్యామల ఎక్కడ? చెప్పు, శ్యామల ఎక్కడ? ప్లీజ్ ఆనంద్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. శ్యామల్ నాకు వదిలిపెట్టి వెళ్ళిపో ప్లీజ్. శ్యామల్ లేకుండా నేను బ్రతకలేను. ప్లీజ్ ఆనంద్. 10 ఏళ్ళ నుంచి రాయి కుట్టినేలా పడుకో పడుకో, కుట్టినేలా పడుకో, బోర్లో పడుకో, బోర్లో పడుకో, తలపై చేతులు పెట్టుకో, తలపై చేతులు పెట్టుకో. అలాగే 10 ఏళ్ళ నుంచి శ్యామల్ ప్రేమిస్తున్నాను. ఇన్నాళ్ళకు నా శ్యామల్ నా దగ్గరికి వచ్చింది. దయచేసి తీసుకెళ్ళిపోగాను. నీకు దండ పెడతాను, నీకు దండ పెడతాను. ప్లీజ్ ఆనంద్, శ్యామల్ నాకు వదిలేసి ఆనంద్. నీకు విద్య అంటే ఇష్టం కదా, నువ్వు తీసేసుకో. విద్య జోలికి నేను రాను. శ్యామల్ ప్లీజ్. శ్యామల ఎక్కడ? ఎక్కడుంటే నీకెందుకు రా? శ్యామల్ నాకు వదిలిపెట్టే ప్లీజ్. మర్చిపో. నీకేం కావాలంటే తీస్తాను. నీ దగ్గర కొట్టేసిన డబ్బును చూడు, అదంతా నీకు తిరిగి ఇచ్చేస్తాను. సరేనా? అందులోంచి 1 పైసా కూడా నాకు వద్దురా. 1 పైసా కూడా వద్దు. నాకు శ్యామల మాత్రం కావాలి, శ్యామల మాత్రమే కావాలను. ప్లీజ్ అన్న అర్థం చేసుకోవాలి. శ్యామల ఎక్కడ? ఎక్కడుంటే నీకెందుకు రా? చెప్పు. నీ దగ్గర తీసుకున్న డబ్బుని విద్యని తిరిగి నీకు ఇచ్చేస్తాను చెప్తున్నాను కదా. ఇంకెందుకురా నన్ను శ్యామలు నేర్పిస్తావు? నన్ను శ్యామల ఎక్కడ్రా? అరిస్తే చంపేస్తాను. బయటకు వెళ్ళొద్దు, గట్టిగా. అంటే ఇక్కడ ఎక్కడ ఉందన్నమాట? లేదు 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 లేదు. శ్యామల లేదు. శ్యామల శ్యామల నిజంగా చెప్పేస్తాను. శ్యామల నిజంగా చెప్పేస్తాను. శ్యామల గట్టిగా వెళ్ళొద్దు. శ్యామల వద్దు. శ్యామల శ్యామల. దేవుళ్ళు అంటే ఆనంద్ గారిని ఎందుకు పొడిచావురా? ఆగు. శ్యామల్ గారు లేవండి. చచ్చాడు. బతికి ఉన్నారు మరి. వీళ్ళు ఆటో తీసుకెళ్ళండి, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఇంత అర్ధరాత్రి వేళ ఆటోలు దొరకవు కదా. దొరకమంటే ఎలా? వెళ్ళి ట్రై చేయండి. అది కాదు శ్యామల్ గారు. పోనీ హాస్పిటల్కి ఫోన్ చేసి అంబులెన్స్ తెప్పించండి.
బ్లీడింగ్ అవుతుంది కదా, పేషెంట్ని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయకూడదు. అందుకని క్యాసెట్ అనేది చూపించావా? చూపెట్టు. అమ్మయ్యా, ఆ క్యాసెట్ చూసి ఆ మణిరత్నం నిజ స్వరూపం ఏంటో తెలుసుకుని వాళ్ళ మాయలోంచి బయటపడి ఉంటాడు. కానీ మీ అన్నయ్యకి పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఏం జరిగింది? క్యాసెట్ చూడగానే మీ అన్నయ్య ఆ మణి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పెద్ద గొడవ జరిగింది. మణి మీ అన్నయ్య కత్తితో పడిచేశాడు. మీ వదిన వచ్చేసరికి ఆ కత్తి నా చేతిలో పడిచాడు. మీ వదిన నేను పొడిచాను అనుకుంది. ఏం చేయలేదు, పారిపోయి వచ్చేసాను. ఇప్పుడు అన్నయ్యకి ఎలా ఉంది? మీ వదిన చూసింది కదా, ఏదో ఒక హాస్పిటల్ తీసుకెళ్తుంది. ఈ హాస్పిటల్ తెలుసుకుని వెంటనే ఆ మణిని అరెస్ట్ చేయించాలి. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదా. స్వామి, ఆయన ప్రాణానికి ఏం ప్రమాదం లేకుండా చూడు స్వామి. ఇంతకాలంకి ఆయన మారినట్టున్నారు. అందుకే నేను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చారు. నా పసుపు కుక్కుమ నాకు దూరం చేయకు స్వామి. దేవుడా, నిన్నెప్పుడు నేను ఏ కోరిక కోరలేదు. మొదటిసారి కోరుకుంటున్నాను. ఆనందుని చంపే, వాడు బతకూడదు. నాకు శ్యామలకి మధ్య వాడు ఉండకూడదు. అందుకే వాడిని చంపే స్వామి, చంపే చంపే. నో ప్రాబ్లమ్, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఆయనకి ఏ ప్రమాదం లేదంటారు? ఆయన ఖచ్చితంగా బతుకుతాడంటారు? అవును, మీరేం కంగారు పడాల్సిన పని లేదు, సరేనా? థ్యాంక్ యూ. డాక్టర్, మీరు లోపలికి చూడొచ్చా? ప్రస్తుతానికి ఆయన స్పృహలో లేరు. తెల్లారిలోపు స్పృహ రావచ్చు. పేషెంట్కి ఏం డిస్టర్బెన్స్ లేకుండా చూడండి. అలాగే డాక్టర్. పేషెంట్ తో పాటు అటెండెంట్ ఒక్కరే అక్కడ ఉండాలి. అలాగే డాక్టర్, ఒక్కరిమే ఉంటాం. పదండి శ్యామల. ఓకే. కోరిన ఒక్క కోరిక తీర్చని వాడివి. నువ్వేం దేవుడు అయ్యా. నేను నిన్నేమన్నా మన్నులు అడిగానా, మాన్యాలు అడిగానా? ఆఫ్టర్ ఆల్ వాడిని చంపేయమన్నాను. అది కూడా నువ్వు. తాకొద్దు. అదే డాక్టర్ చెప్పారు కదా, డిస్టర్బ్ చేయొద్దని. మత్తు మంది ఇచ్చారు కదా. ఇప్పుడు ఆయన లేచారంటే మత్తు వదిలిపోయి తెల్లవారు వరకు నొప్పులు భరించాల్సి ఉంటుంది. టైం 3 అయింది. ఇంకో 3 గంటలు తెల్లారిపోతుంది. ఆనంద్ గారి దగ్గర నేను ఉంటాను. మీరు మన ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను ఇక్కడే ఉంటాను. పేషెంట్ తో పాటు ఒక్కళ్ళే ఉండాలని డాక్టర్ చెప్పారు కదా. మీరే ఇంటికి వెళ్ళండి, నేను ఇక్కడ ఉంటాను. అది కాదు శ్యామల్ గారు. ఈ ఇంటి దగ్గర పిల్లలు కూడా ఉన్నారు కదా, మీరు వెళ్తే బాగుంటుంది. మార్నింగ్ వచ్చేటప్పుడు ఆనంద్ గారికి బ్రేక్ఫాస్ట్ జ్యూస్ తీసుకురావాలి కదా. ఆడవాళ్ళు అయితే ఆ పనులన్నీ చూసుకోవచ్చు. పిల్లలు కూడా నిద్ర లేచేసరికి మీరు కనబడకపోతే కంగారు పడతారు. తెల్లరే వరకు ఆనంద్ గారికి స్పృహ రాకపోవచ్చు. మీరు ఇక్కడ ఉన్నా కూడా చేసేదేం లేదు. ఇక్కడేమైనా అవసరం ఉంటే నేను చూసుకుంటాను కదా. నా మాట విని మీరు ఇంటికి వెళ్ళండి ప్లీజ్. శ్యామల, మీరు ఇల్లు వదిలి వచ్చేసారు కదా. మీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో కూడా అడగకుండా పంపించేస్తున్నాను. సారీ. ఈ డబ్బు ఉంచండి, ఆటోలో వెళ్ళండి.
నేను మణిని మాట్లాడుతున్నాను. ధర్మదాస్ ఫోన్. సార్ ఒక్క నిమిషం. స్వామి స్వామి, మణి దగ్గర నుంచి ఫోన్. ఈవేళ అప్పుడు ఫోన్ చేసాడు ఏమిటయ్యా? హలో మణి, ఎక్కడి నుంచి? నేను ఈ ఊరి నుంచి మాట్లాడుతున్నాను. అదేంటి మీరు ఇంకా పల్లెటూరు వెళ్ళలేదా? లేదు, మళ్ళీ ఏమైంది? అదంతా నేను తర్వాత చెప్తాను. ముందు నేను చెప్పేది విను. ముందు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళలేదో అది చెప్పు. అరవద్దు, అరవద్దు. నువ్వు అరిస్తే నేను అరవాల్సి వస్తుంది. ముందు నేను చెప్పేది విను. ఆనంద్కి నా నిజ స్వరూపం తెలిసిపోయింది. ఎలా తెలిసింది? ఆ పెద్దగాడు నేను విద్య మాట్లాడుకుంటుంటే వీడియో తీసి ఆనంద్కు చూపించాడు. వాడు చూపించిన వీడియో టేప్ చూసి ఆనంద్ కోపంగా నా మీదకి వచ్చాడు. కత్తితో పొడి చేశాను. అయినా కూడా వాడు చావలేదు. హాస్పిటల్లో ఉన్నాడు. అయితే అర్జెంటుగా నువ్వు పారిపో. పారిపోవడం ఏంటి? నేను హాస్పిటల్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. పోలీసులు వస్తే గొడవ అవుతుంది. పోలీసులు వచ్చే లోపల ఆనందం చంపేయాలి. అందుకు నీ సహాయం కావాలి. ఏం చెయ్యాలి? నీ శిష్యులిద్దరికి పోలీస్ గెటప్ లేసి రోడ్ నెంబర్ 10 చివరిన ఉన్న హాస్పిటల్ దగ్గర పంపించు. వాళ్ళు బయటకు ఉంటే రూమ్ లోపల నేను ఆనంద్ చంపేస్తాను. ఓకే? ఓకే, వెంటనే పంపిస్తాను. నువ్వు జాగ్రత్త. సూరి, వీరయ్య, చిత్తం స్వామి.